నేను గతంలో కూడా వచ్చాను ఇక్కడికి. రాములమ్మ గారు నేను మాట్లాడతా మాకు రోడ్లు వచ్చినాయి కానీ ఆవిడ అడిగింది అసలు మీరు నిలబడి అన్నమా, మీరు అందరూ చూడాలి కదా. మేము ఈవిడ నిన్న మాట్లాడుతా రామలమ్మ గారు అడుగుతా రోడ్లు వీటన్నిటి మాకు అది వచ్చే తరం కోసం ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే చెప్పారో ఇక్కడున్న యువత అందరికీ కూడా పిల్లలకి ఉద్యోగాలు ఇక్కడ ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే ఇందాక మీరు కూడా మాట్లాడతా. నీ పేరేంటి బాబు? ఇక్కడ మాట్లాడావు శంకరా. మాట్లాడుతా ఇది చక్కటి ప్రకృతి విలసిల్లే నేల, ఇది చక్కటి వాతావరణం. కానీ ఇక్కడ మనకి ఉపాధి అవకాశాలు లేవు. ఒకసారి ఇలాంటి వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ మన మైదాన ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేసుకునే ఇబ్బంది ఉంది. ఇవన్నీ విలేజ్ అనేది మీ అందరికీ మేజర్ ఉండే ఒక కంప్లైంట్. సో నేను నిన్న గత కొన్ని రోజులుగా మన పర్యటన కోసం మాట్లాడుతా ఇది సేంద్రీయ వ్యవసాయానికి చాలా బలమైన ఆదాయం. సో దీంట్లో కమ్యూనిటీ స్థలాలు, సపోజ్ ఇక్కడ మన కురిడి గ్రామంలో మన పంచాయతీకి సంబంధించి ఎన్ని ఎకరాలు ఖాళీగా ఉంది అంటే నేను ఏదో ఒక ఉదాహరణకి మన కలెక్టర్ దినేష్ గారు చెప్తా ఉంది ఏంటంటే 400 ఎకరాల పైన ఉందని. ఇది కమ్యూనిటీ సొత్తు, ఇది పంచాయతీ. దీని కనుక యువత మీరు కమ్యూనిటీ పరంగా ఎవరెవరి మన జాతి అంటే ఎవరెవరి మీకున్న తెగలను బట్టి మాకు ఇక్కడ 40% ఎక్కువ మంది ఉంటే శాతాన్ని బట్టి ఏ తెగ ఎక్కువ ఉందో దానికి తగ్గట్టుగా మీరు ఆ యువత ముందుకు వచ్చి నేను కలెక్టర్ గారితో కూడా ఏం ఎక్స్ప్లోర్ చేయమని చెప్తున్నానంటే అసలు అరకు మన ఈ ఔషధ మొక్కలు వేసేది 400 ఎకరాలు ఉంటే దీంట్లో ఎంతవరకు మనం దీన్ని ఉమ్మడిగా వ్యవసాయం చేయొచ్చు, సేంద్రీయ వ్యవసాయం. నేను కలెక్టర్ గారు మాట్లాడుతూ 2,25,000 ఎకరాలు కాఫీ తోటలు వేస్తూ ఉన్నాం ఇక్కడ. అది బోళ్ళంత ఆదాయం వస్తూ ఉంది. అది ఇంటర్నేషనల్ దాన్ని కూడా పోతా ఉంది. కరెక్ట్ గా నిన్న మన ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడితే 1,00,000 ఎకరాలు అదనంగా దీన్ని చేయగలమా, దీని మీద చేస్తే మన పోడు భూములు కానీ జిరాయితీ భూములు కానీ పోడు పట్టాలు కానీ జిరాయితీ పట్టాలు కానీ ఉన్నాయి గుర్తించారని. సో దీనివల్ల ఏం జరుగుద్ది అంటే మీరు కనుక పని చెయ్యాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా దీనికి ఒక ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి, ఉపాధి వచ్చే మార్గాలు ఉన్నాయి. మనం ఈరోజు కూడా ప్రభుత్వంలో కష్టం ఏంటంటే మనం పని చేయకుండా డబ్బులు రావాలి అంటే డబ్బులు రావు. నాలాంటి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. పని చేయకుండా మనం కూర్చోబెట్టి ఒక్కటి చాలా స్పష్టంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం పని కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం, ఉపాధి కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే ఎలాగ మనం ఉపాధి కల్పించవచ్చు అంటే మీ అందరికీ అక్కడ అమ్మ మీరు దింసా నృత్యం చేస్తారమ్మా, మీరు వాళ్ళకున్న కళ స్కిల్, వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్కిల్ అవ్వాలి, అది డబ్బులు ఇచ్చే ఒక స్కిల్ అవ్వాలి. అది ప్రతిసారి ఇప్పుడు మన సాంస్కృతిక శాఖలో ఏం చేస్తున్నారు టూరిజంలో అంటే వాళ్ళు కూర్చోబెట్టి ఒక 10 మంది 20 మంది వస్తే వాళ్ళకి ఏదైనా మిగతా జిల్లాలకు పోయినా ఎటు పోయినా కానీ వాళ్ళకి డబ్బులు వచ్చే పని ఉపాధి కల్పించాలి. ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఒక కురిడి గ్రామానికి నేను కలెక్టర్ గారిని ముందు అడుగుతాను, ముందు ఇక్కడ సామూహికంగా ఇక్కడ కూర్చోబెట్టి కలెక్టివ్ ఫార్మింగ్ ఏదైనా చేయగలవా, ఇక్కడ ఉపాధికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేది. ఇక్కడ ఉసిరి, లెమన్ గ్రాస్ కానీ పామ్ రోజు ఏంటిది అరోమాటిక్ ప్లాంట్, ఓకే, దవనం లాంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, ఇది మన లంబసింగిల్ యాపిల్ ఉంటుంది, అది మన ఇక్కడ కూడా పండొచ్చు. స్ట్రాబెర్రీస్ మీరు పంచగనిపోతే మహారాష్ట్ర దగ్గర స్ట్రాబెర్రీస్ వేస్తారు. అంటే నాకు అనిపించింది అంటే ఇంత పచ్చగా ఉంది భూమి, ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ, కనీసం మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పెరట్లో కూడా వేసుకోవచ్చు. కనీసం ఒక 25 గజాలు ఉన్నా కానీ మేము పెరట్లో పెంచుకోవచ్చు. దాని ద్వారా అందరూ 25 గజాల నుంచి కలెక్టివ్ చేసిన 500 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ, 500 మంది జనాభా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంత స్థలం ఖాళీగా ఉంది, ఎదురుగా అంత స్థలం ఖాళీగా ఉంది, దారి పొడవుతో ఖాళీగా ఉంది. ఇది కనుక మనం చేసుకోగలిగితే, ఉమ్మడి వ్యవసాయం కనుక చేసుకోగలిగితే చాలా ఆదాయం వస్తుంది పంచాయతీకి. ఏ తెగకి, ఏ గిరిజన తెగకి సంబంధించి మీరు అంత శాతం కనుక మీరు అందరూ కూర్చొని సమిష్టిగా రచ్చబండలో కనుక మీరు కూర్చొని ఒక ఒప్పందానికి రాగలిగితే, ఇది నేను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మన ప్రభుత్వ నిధులు కూడా అవసరం లేదు, స్ట్రైట్ గా మన కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే ఇది మన ముందు మీకు ఉపాధి అవకాశం కల్పించగలం. అంటే మీకు ఎలా ఉందంటే మీరు కనుక ఈ పంచాయతీ రాజు, ఇది నేను ముఖ్యమంత్రి గారి కూడా ఇబ్బంది పెట్టను. నేను మీకు ఉపాధి అవకాశం కల్పించాలంటే ముందు నాకు
ఈ కురుడి గ్రామాన్ని కానీ ఒక ఎక్స్పెరిమెంట్గా మనం చేయగలిగితే ఇది పంచాయతీరాజు అటవీ శాఖ భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ పెట్టుకుంటాం. మీరు ఇక్కడ ఏ పంట పండించినా కానీ తీసుకెళ్లి మనం విశాఖపట్నంలో మన మార్కెట్లో అమ్ముకునేలాగా, అటు నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాను. ఐ థింక్ సార్ వీ కెన్ లింక్ దిస్ విత్ నేషన్ నరేగా స్కీమ్. సార్ బ్యాక్యార్డ్ హార్టికల్చర్. మీ ఇల్లు వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో ఏదైనా ఒక హార్టికల్చర్ మామిడి ఉండొచ్చు, ఇంకా వేరే ప్లాంట్స్ కూడా కావచ్చు. మీ ఏరియాలో ఏ ప్లాంట్ మంచిగా వస్తుందో ఆ ప్లాంట్ ఆ చెట్టు పెంచే కోసము మీ ఇల్లు వెనుక ఉన్న భాగంలో బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ పేరుతో ఏమైనా టేకప్ చేస్తే సార్ వీ విల్ బి ఏబుల్ టు సపోర్ట్ అండర్ ఉపాధి హామీ సార్. ఒక నిమిషం అలాగే దత్తత అనేది దత్తత తీసుకోవద్దు. ఎందుకు వస్తాను ఇక్కడికి అన్ని అంటే నేను దత్తతని కాదు, మీకు నేను చేసి పెడతాను కదా. దత్త గ్రామం కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను. అంటే ఇప్పుడే నేను ముఖ్యంగా మనకి గ్రామ దేవతలు అంటే 2 రకాలుగా చూస్తా ఉన్నాను ఎంప్లాయ్మెంట్. ఎవరికైనా సరే మీకు కానీ మీరందరూ కలెక్టర్ 10 సెంట్లు కనుక భూమి మీకుంటే దానికి నిధులిచ్చి 3 సంవత్సరాలు నిధులిచ్చి మీరు ఆదాయం వచ్చే మార్గాలని మీకు పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటుంది. ఇది మీరు నరేగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు వస్తాయి. దీన్ని ఒకసారి కలెక్టర్ గారిని సంబంధిత పంచాయతీరాజ్ అధికారులందరినీ కూడా మీకు పంపిస్తాను ఇంకొకసారి. దాని మీద ఎక్స్ప్లోర్ చేసి కురుడి గ్రామంతో మొదలు పెడదాం ఫస్ట్. ఇక్కడ గౌరవ్ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఏమన్నారు, దాని మేరకు ఒక స్కీమ్ మీ ఈ గ్రామం కోసం ఒక చిన్న స్పెషల్ స్కీమ్ తయారు చేసుకొని ఒక వారం లోపల మీ ఎంపీడీఓకు మీ పీడీఓ అమ్మగారికి పంపిస్తాము. దాని మేరకు బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ పేరుతో ఈ గ్రామంకి పనికి వచ్చే విధంగా ఒక స్కీమ్ తీసుకువస్తాము సార్. ఖచ్చితంగా ఉపాధి హామీ కింద వస్తుంది సార్. అంటే మీకు బ్యాక్ యార్డ్ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెరట్లో మన ఇంటి దొడ్లో కానీ మన ఇంటి పెరట్లో కానీ చిన్న మనం పెంచుకునే తోటది. ఇది మీకు అర్థం కావడానికి. అలాగే 2 ఇదే విదేశాల్లో కనుక ఇంత భూమి అనుకుంటే దీన్ని ఒక టూరిజం సెంటర్ చేస్తారు కురుడి గ్రామాన్ని. ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలా సార్లు మన షూటింగ్లు చేస్తూ ఉంటారు. మీరు కనుక షూటింగ్లో ఇబ్బంది పెట్టకపోతే ఇక్కడున్న ఇల్లు ఉన్నాయి, మీరే హోమ్ స్టే అంటాం, మీరే ఎవరన్నా యాక్టర్స్ ఎవరన్నా వస్తే మీరు మీ ఇల్లు అద్దెకి ఇవ్వండి వాళ్ళకి, కొంచెం 2-3 రూములు బాగా చేసుకోండి. కాదు ఇక్కడ అంటే నేను చెప్పేది టీవీ సీరియల్స్ దగ్గర నుంచి అంటే ఉపాధి ఎలా వస్తుంది, అవకాశాలు ఉన్నాయి. ఒకళ్ళకి ఇలాంటి కొండల నడుముండో గ్రామంలో షూటింగ్ చేయాలా? అలా కాదు, ఇది అలా కాదు. మీకు ఆదాయం వచ్చి వెళ్ళిపోవడం కాదు నేను అనేది. ఇప్పుడు మీరు అక్కడ ఇల్లు ఉంది, అక్కడ మీరు 2 రోజులు బాగా సరిగ్గా చేసుకుంటే ఎవరు వచ్చి ఉంటారు ఇక్కడ. అంటే ఇది పైగా ఎక్కడ విదేశాల నుంచి వస్తారు, లేదంటే వేరే ఊళ్ళ నుంచి వస్తారు. మీకు అవి ఉన్నాయి, అవి సరిగ్గా కనుక మనం చేసుకోగలిగితే ఉండడానికి కొంచెం ఇబ్బంది లేకుండా టూరిస్టులు వచ్చేలా ఉంటే మీ గ్రామంలో ఇది చాలా పెద్ద ఇన్కమ్. ఇది మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను టూరిజం శాఖ మంత్రి గంటల దుర్గేష్ గారితో మాట్లాడతాను. దీనికి మీకు సంబంధించిన ఏర్పాటు ఒక ప్రాపర్ ప్లానింగ్తో మీ దగ్గరికి వస్తాం. అంటే మీరు చప్పట్లు ఎప్పుడు కొడతారంటే చేసిన తర్వాత కొట్టాను.